ఈరోజు మన దగ్గర విజయలక్ష్మి గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త మరియు అడ్వకేట్. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మేడం, ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది కదా, అసలు ఆషాఢ మాసం విశిష్టత ఏంటి మేడం? ఆషాఢ మాసంలో మన గ్రామ దేవతలు, కుల దేవతలు ఉంటారు కదమ్మా. ఎవరి కులాన్ని బట్టి వాళ్ళకు ఒక దేవతలు ఉంటారు. ఎవరి ఇంటి దేవతలు అంటారు చూడు, మా కుల దేవత అని, ఇంటి దేవత అని అంటూ ఉంటారు. ఆ దేవతలకి ఏంటంటే ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టాలి అని అంటారు. ఆషాఢ మాసంలో పంటలు ముందు వరి వరి అవనండి, ఏదవనండి, విత్తనాలు అవి వేసుకుంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ బురదలో దిగుతారు చాలా వెళ్ళేటప్పుడు, వేసేటప్పుడు వాటిలో అన్నింటికి చిన్న చిన్న క్రిములు అవి కుట్టి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మన హిందూ ధర్మ ప్రకారంగా ఏంటంటే ఏ ఆపద వచ్చినా అమ్మా కాపాడు అని వెళ్తారు. ఆ అమ్మలగమ్మ ఎవరు అంటే ఈ ఆషాఢ మాసంలో మనం కొలుచుకునే గ్రామ దేవత ఎవరండి, ఇంటి కుల దేవత ఎవరండి. సో ఏంటంటే అక్కడి నుంచి ఆనవాయితీ వచ్చింది. ఏంటని ఇవన్నీ రోగాలు అంటువ్యాధులు రాకుండా పూర్వీకుల దగ్గర నుంచి ఈ టైంలో ఏంటంటే ములగాకు, వేపాకు ఎక్కువ యూస్ చేస్తారు. ములగాకునేమో తినడానికి, వేపాకునేమో దాన్ని రాసి నూరి ఆ నీళ్లు కళ్ళాపు చల్లుతారు. కళ్ళాపు అంటే సాన్పు అంటారు తెలంగాణలో. సో చిలకరిస్తారు. వాటి వల్ల ఏంటంటే బ్యాక్టీరియా నశిస్తుంది. ములగాకు తినడం వల్ల మన లోపల ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది, కడుపులో ఉన్నారు. ఆ పరంపరే కొనసాగుతూ మనం అమ్మవారిని కొలుచుకోవడం. కనీసం ఇలాగైనా కొలుస్తారని అదొక పెద్ద జాతరలాగా చేస్తారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అమ్మవారిని పూజించుకుంటారు. 101 దేవతలు ఉన్నారు. ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ. ఏ గ్రామానికి ఏ దేవత ఉందో, మన తెలంగాణలో పెద్దమ్మ, పోచమ్మ, మన ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్ అంటే పోచమ్మ అంటారు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అంటారు, వేరే వేరేగా దుర్గమ్మ, అవన్నీ ఉంటాయి కదా. వాటిలన్నింటికి ఎవరి ఆచార ప్రకారంగా వాళ్ళకి నైవేద్యాలు పెడతారు. ఆ నైవేద్యాలను కూడా చూడు, కొంతమంది ఏంటంటారంటే నైవేద్యాలు తీసుకొచ్చేసి వేస్ట్గా పాడేస్తున్నారు అని అంటారు. వేస్ట్గా పాడేయడం కాదు అది. ఈ వేపాకులు, ఈ పరవాన్నాలు అది చేసి పెడతారు కదా, పొంగల్ అన్నము, బెల్లం అన్నము అంటారు. అది వండి ఒక గుడి దగ్గరికి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టాక ఏం చేస్తారంటే కొంచెం ఆ గిన్నెలో ఉంచి మిగిలిందంతా అక్కడ వేసేస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా అంతా అక్కడికి వస్తుంది తినడానికి. వేప కొమ్మలు ఒకటి ఉంటాయి కదా, ఆ జ్యూస్ కూడా దాంట్లోకి వెళ్ళి అక్కడ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఇది సైంటిఫిక్. అది ఏమన్నారు, వేస్ట్ చేస్తున్నారు అన్నం, ఇది ఎవరికైనా పెడితే చాలామంది అన్నారు, నేను కూడా ఒకప్పుడు అన్నాను, అది అనవసరంగా పాడేస్తున్నారు కదా, ఎందుకు ఇలా పారేస్తున్నారు, ఎవరికైనా పెడితే కడుపైనా నిండుతుంది, పాపం ఎంతోమంది ఆకలితో ఉంటారు కదా అని అనుకున్నాం. కానీ అది సాంప్రదాయం. ఎందుకు అంటే పూర్వకాలం నుంచి వచ్చింది. ఇప్పుడంటే పెస్టిసైడ్స్ వచ్చాయి, అప్పుడు ఇవన్నీ వాడేవారు కాదు. ఈ వేప కొమ్మల నుంచి వచ్చి రిలీజ్ అయిన ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది తిని అక్కడున్న క్రిమి సంహారకం అదనమాట చచ్చిపోతాయి. దానివల్ల ఏంటంటే రోగాలు తగ్గుతాయి. భక్తి ప్లస్ మెడిసిన్. భక్తి, మన పూర్వీకులు, మన మహర్షులు ఏం చేశారంటే భయపెట్టకుండా భక్తిగా చెప్పారు, ఇది చేసి ఇలా పెట్టండి అని. అక్కడ బోనం తీసుకెళ్ళి అక్కడ పట్టేస్తే అమ్మవారు వచ్చి తింటుందంటే కానీ మనం వినం కదా. ఈ అమ్మవారికి అక్కడ పెట్టేస్తారు. అసలు బోనం గోల్కొండలోనే ఫస్ట్ బోనం ఎత్తారు అంటారు. ఎందుకని మేడం? అంటే ఫస్ట్ అక్కడ మహారాజు ఉండేవాడు కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే నువ్వు ఆంధ్రానే చూడు, తెలంగాణనే చూడు, ఏదైనా చూడు, మన ఇప్పుడు విజయనగరంలో ఉంది, అక్కడ పైడితల్లి అమ్మవారి జాతరలు జరుగుతాయి. ఫస్ట్ మొదలు పెట్టేదే వాళ్ళే రాజవంశీకులు మొదలు పెడతారు. ఇప్పుడు రాజులు లేరు కదా, అందుకని గోల్కొండ నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి అమ్మవారికి బోనం తీసుకెళ్ళి అక్కడ మొదలు పెడతారు. ఆ తర్వాత రాజవంశీకులు ఆనవాయితీ ఎక్కిందనమాట. రాజు చేసిన తర్వాత మిగతా ప్రజలు చేసుకోవడం ఆనవాయితీ. అది అంతేకాని అక్కడే ఎందుకు మొదలు పెడతారు అంటే కొన్ని ఉంటాయి. మన ఊరికి ఫస్ట్ పొలిమేర్లు అంటాం. ఇప్పుడంటే పొలిమేర్లు లేవు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాం. పొలిమేరు అంటే మన ఊరు స్టార్ట్ అయ్యే ముందు ఒక గట్టు ఉంటుంది, అక్కడ చిన్న ఒక బండ పాతేవారు, దాన్ని పోతురాజు అనేవారు కదా. ఆ పోతురాజుని ఎందుకు దండం పెట్టుకునేవాళ్ళు, పొలిమేరు దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏ దుష్ట శక్తుల్ని రాకుండా కాదు, ఏ దుష్ట శక్తుల్ని రాకుండా కాపలా కాచేవాడు పోతురాజు. భైరవుడు అనమాట. భైరవుడునే పోతురాజు అన్నట్టు. ఇక్కడ మనం పోతురాజు అంటాం, నార్త్ సైడ్ భైరవుడు అంటారు. సో ఏదైనా ఆ దేవత.
అక్కడ ఆయనకు దండం పెట్టుకునేవాళ్ళు, నాయన మమ్మల్ని కరుణించు, ఈ ఊర్లోకి ఏ దుష్ట శక్తిని రానేకని అటు బోర్డర్లోని ఇటు బోర్డర్లోని పెట్టారు. ఇవాళ రేపు బోర్డర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు, అంతా వెళ్ళిపోతుంది, సివిలైజేషన్ ఎక్కువైపోయింది కదా, అర్బనైజేషన్. సో అక్కడ దండాలు పెట్టుకొని వస్తారనమాట. ఆ పోతురాజు ఆవిడకి అన్నదమ్ముడు. ఆ తర్వాత ఆవిడ గుడి ఉంటుంది, అమ్మవారి గుడి, నూకాలమ్మో లేకపోతే పెద్దమ్మో కనకదుర్గో ఎవరో ఒకరి గుడి ఉంటుంది. ఆవిడ పొలిమేరు దేవతలు. ఈ ఆషాఢంలోని పొలిమేరులోని ఈ నైవేద్యాలు పెట్టి వేపాకులతోటి తోరణాలు కడతారు. ఈ అన్నం మీద వేప మండ పెడితే బ్యాక్టీరియా మొత్తం అక్కడికి వచ్చి చనిపోతుంది. అదొకటి. తర్వాత ఏంటంటే ఊర్లోనూ ఒక సాంప్రదాయం ఉంది, చుట్టూ ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు. ఈ జాతర పెట్టుకున్నాము అంటే చుట్టాలందరూ వస్తారు, వచ్చి అమ్మవారికి శాఖ పోసుకోవడం. వీళ్ళు మా తెలంగాణలో శాఖ పోస్తారు అంటారు కదా, ఆంధ్ర సైడ్ కూడా పసుపు చల్ల కలిపి ఆవిడకి పోస్తారు, దాన్ని శాఖ అంటారు. కాకపోతే అటు గరగలు తిప్పుతారు, గరగని ఎత్తుకొచ్చిన వాళ్ళకి ఆ నీళ్ళతోటి కాళ్ళు కడుగుతారు. గరగ పట్టుకోవడం అంటే సామాన్యం కాదు, ఆవిడ వచ్చినట్టే ఉంటుంది, అంత బరువుగా ఉంటుంది. అది మామూలుగా ఎత్తేస్తే మామూలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆవిడని ఆహ్వానిస్తారో గరగ రూపంలోనే అమ్మవారిని, అది బరువు ఎక్కిపోతుంది. ఆ గరగను పట్టుకుని ఊరంతా తిరుగుతారు. అంటే అమ్మవారు ఊరు సంచారం చేస్తుంది ఆవిడ, మొత్తం గ్రామ సంచారం అంటారు. గ్రామం చుట్టూ తిరిగేది, గ్రామం చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ గుడికి తీసుకెళ్ళేవారు. గుడిలో పెట్టిన తర్వాత మళ్ళీ పోతురాజుకి వాళ్ళు నైవేద్యం. పోతురాజుకి ఎప్పుడు ఏంటంటే ఈగో కళ్ళు, తర్వాత ఏదో కొంచెం పొంగలి అలాంటివి పోతురాజుకి పెట్టేవారు. ఈవిడ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇదివరకు ఎవరు ఇచ్చేవారో ఏమో తెలియదమ్మా, బలులు ఇచ్చేవారు, బట్ గుడి దగ్గర మాత్రం ఇచ్చేవారు కాదు. ఆవిడకి ఎంతసేపు చలవ చేస్తుందని చలివిడి, వడపప్పు, పానకం పెట్టేవారు. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. లోపలికి వెళ్ళేది మాత్రం అదే ప్రసాదం వెళ్తుంది, లేదా పరవాన్నం, బెల్లం అన్నం ఇది వెళ్తుంది. తర్వాత మనం మీ జింహ చాపల్యాన్ని చంపుకోలేక బలులు ఇచ్చేసి ఆవిడ తింటుంది. ఆవిడేం అడగదు, మనం తినడానికి చంపేసి శుభ్రంగా తింటున్నారు అంతే. ఇది ఆషాఢ ప్రశస్యం. ఓకే మేడం, థ్యాంక్ యూ.